హలో మో వెల్కమ్ టు ట్రావెల్ డైరీస్. ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. సో ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది కదా ఓజీ. సో ఈరోజు రిలీజ్ అయింది కదా. సో చాలా హైప్ బిల్డ్ అయింది ఈ మూవీ పైన. సో రీసెంట్గా ఏ తెలుగు ఫిల్మ్కి మనకు అంత హైప్ బిల్డ్ అవ్వలేదు. సో ఈరోజు మార్నింగే చూసి వచ్చాను 6:30 AM షోకి. సో ఇంకా మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకైతే నచ్చింది మూవీ. బట్ ఇందులో చాలా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో సుజిత్ది లాస్ట్ సాహో మూవీ తర్వాత చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ ఓజీతో వచ్చాడు. మనం పాజిటివ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీకి మెయిన్ పాజిటివ్ వచ్చేసి మ్యూజిక్ లేకపోతే మూవీ లేదు. అట్లా కొట్టిండు తమన్ మ్యూజిక్ మాత్రం. అసలు ఈ థియేటర్లో చూడాల్సిన పిక్చర్ ఇది ఆ మ్యూజిక్కి. సో అది మెయిన్ హైలైట్ ఈ సినిమాకి. తర్వాత పీకే యాక్షన్ యాజ్ యూజువల్గా పీకే యాక్టింగ్ అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా హైగా వెళ్తుంది. రైట్ నో ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇంట్రడక్షన్ నుంచి పీకే అండ్ ఇంటర్వెల్ సీన్ వరకు అన్ని హైలైటెడ్ ఉంటాయి. సో మొత్తం మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం పీకేని ఎలివేట్ చేయడం, అక్కడక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్ సీన్స్ అన్నీ చూపించడం, అన్నీ చాలా బాగుంటాయి ఫస్ట్ హాఫ్ అంతా. సో ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ కూడా అంతే లెవెల్లో హైగా ఉంటుంది అనుకుంటాం. బట్ సెకండ్ హాఫ్ కొంచెం డల్ అవుతుంది. సో కొంచెం అక్కడ స్టోరీని బిల్డ్ చేద్దామని ట్రై చేశారు కానీ బట్ అక్కడ కొంచెం డల్ అయింది. ఇంకా స్టోరీ గురించి ఎట్లయితే స్టోరీ మాత్రం ఈజీగా ప్రిడిక్ట్ చేస్తాం. స్టోరీలో అంత కొత్తగా ఏదో సస్పెన్స్గా అవన్నీ ఏముండవు. స్టోరీ ఫ్లాట్గానే ఉంటుంది. ఇది ఓల్డ్ 90s స్టైల్ మూవీ ఇది. సో ముంబై మనం మాఫియా మూవీస్ చూస్తే ముంబై బేస్డ్ సేమ్ అలానే ఉంటుంది. చాలా ఆ స్టైల్ మూవీస్ మళ్ళీ తీసుకొచ్చాడు. చాలా బాగుంది. కాస్ట్యూమ్స్ కానీ, ఆ క్వాలిటీ ఆఫ్ ద మూవీ కానీ అన్ని బాగున్నాయి. ఇంకా శ్రీయారెడ్డి యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ప్రియాంక మోహన్ కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేకపోయినా కూడా ఉన్నంతలో బాగానే ఉన్నింది. సో ఇంకా మూవీలో ఎక్కడ ఎమోషనల్ సీన్స్ అంటే ఏముండవు. సో మొత్తం యాక్షన్ సీన్స్ ఉంటాయి. తలలు నరకడం, ఇంకా మూవ్ అంటే తలలు నరకడం, తలలు విసిరేయడం. సో ఇదే తప్పించి ఇంకేముండదు. సో ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ కనెక్ట్ అనేది మూవీ ఈజీగా కనిపిస్తుంది. ఆ స్టోరీ ఇంకొంచెం పెట్టింటే బాగుండు అని అనిపించింది. సో అండ్ విలన్ కూడా అంత ఎఫెక్టివ్గా, అంత ఈక్వల్ స్ట్రాంగ్గా అనిపించలేదు. ఏదో పెట్టాలన్నట్టు పెట్టినట్టు అనిపించింది. బట్ ఈక్వల్ విలన్ అంతే స్ట్రాంగ్గా ఉండింటే ఇంకా చాలా బాగుండేది. బట్ ఓవరాల్గా ఈ సినిమా వచ్చేసి మొత్తం ఫ్యాన్స్కి మాత్రం పిచ్చెక్కిస్తుంది. రీసెంట్గా ఆ పవన్ కళ్యాణ్కి అలాంటి సినిమా ఎప్పుడు పడలేదు. లాస్ట్ టైం ఇలాంటి సినిమా పడింది గబ్బర్ సింగ్. ఆ తర్వాత అంతే హైప్ ఇచ్చేది ఈ ఓజీ ఫ్యాన్స్కి మాత్రం ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. వాళ్ళు మాత్రం థియేటర్లో పక్కా చూడాల్సిన మూవీ ఇది. సో ఓవరాల్గా ఇట్స్ వన్ టైం వాచబుల్ గుడ్ మూవీ. సో ఇంకా మీరు డిసైడ్ చేసుకోండి. ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా కాదు, ఏ రేటెడ్ మూవీ. సో ఇది ప్యూర్లీ నా ఒపీనియన్. సో మీరు చూసింటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై.